ఇంట్లో శివలింగం ఎంత పరిణామంలో ఉండాలి అని. పరమేశ్వరుని యొక్క శివలింగాకృతి ఈ లోకంలో అసలు భూనభోంతరాలు వ్యాపించింది. అసలు మొట్టమొదటగా శివలింగం వ్యాపించినటువంటి విధానాన్ని గనక మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆపాతాళ నభస్థలం అన్నాడు ఆయన. అంటే పాతాళలోకము నుంచి ఊర్ధ్వలోకం దాకా వ్యాపించినటువంటి అత్యద్భుత విస్ఫులింగములతో ప్రకాశించి కణ 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 మండుతున్నటువంటి ఝం ఝం అనలా నిప్పు రవ్వలు అలా వెదజల్లేటువంటి శివలింగాన్ని పైకి బ్రహ్మదేవుడు, పాతాళలోకానికి విష్ణుదేవుడు వెళ్ళాడు. అసలు దాన్ని గుర్తించలేక చివరికి గుర్తించారు. అదొక పెద్ద కథ, శివలింగ ఆవిర్భావ కథ. అప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడే ప్రశ్నించారు పరమేశ్వరుని, స్వామి, ఈ అద్భుతమైనటువంటి భయంకరమైన ఈ అగ్నిలింగాన్ని గుర్తించి ఈ మహాశివరాత్రి పర్వదినంలో మేము దర్శించాం, ధన్యులమైనాం, మా గర్వము తొలగిపోయింది. హే శంకర, ఇలాంటి అద్భుతమైనటువంటి లింగాకృతిలో వెలిసినటువంటి దీనిని, ఇంత దానిని మేము ఎలా ఆరాధించాలి స్వామి అని అడిగారు. అంటే అప్పటికే చాలా లోకాలు వ్యాపించింది కదా. విస్ఫులింగములు కణకణ 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 మండుతూ షప్ 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 అనలా నిప్పు రవ్వలు దాంట్లో నుంచి వచ్చినాయి. నిప్పు రవ్వలు వచ్చినటువంటి ఒక నిప్పు రవ్వే ఈనాడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ ఆ శివలింగములో నుంచే ఆ అగ్ని కణాలై. విస్ఫులింగములు అంటే అగ్ని కణములు అని అర్థం. మరి ఇది ఎలా ఆరాధించాలి స్వామి అని బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు ప్రార్థిస్తే పరమేశ్వరుడు అనుగ్రహంతో చిన్నదిగా చేసుకున్నాడు ఆయన. ఆ చిన్నదిగా చేసుకున్నటువంటి లింగాకృతియే ఈనాడు మనం అరుణాచలం అనేటువంటి ఒక సుప్రసిద్ధ క్షేత్రంగా, అగ్నిలింగంగా ఆవిర్భవించిన పునీత సుందర మహోన్నతమైనటువంటి రూపంలో వెలిసింది. ఐశ్వర్యం కలగాలి అంటే ఈశ్వరుని ఆరాధించాలి. దరిద్రం పోవాలి అంటే ఈశ్వరుని ఆరాధించాలి. క్షుద్రదేవతల యొక్క వ్యధలన్నీ తొలగాలి అంటే ఈశ్వరుని ఆరాధించాలి. దివ్యమైనటువంటి నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈశ్వరుని ఆరాధించాలి. దుష్ట నక్షత్రంలో జన్మించినటువంటి ఏ జాతకుడైనా ఉంటే ఈశ్వర అర్చన తప్పనిసరిగా చెయ్యాలి. ఎన్ని జపాలు చేసినా, ఎన్ని దానాలు ఇచ్చినా చివరిలో ఏం చెబుతారు అంటే ఈశ్వరుని యొక్క అభిషేకం చెయ్యి అని చెబుతారు. అలాగే ఇంటిలో రోజు గనక ఈశ్వరుని అభిషేకం చేసినట్లయితే సమస్త దేవతలు, చండీశ్వర, భృంగీశ్వర, నందీశ్వరులందరూ కూడా అంటే పరివార దేవతలతో సహా అక్కడ ఉంటారు. ఆయనకు మహామంత్రాలు వచ్చునా, నమక చమకాలు వచ్చునా రాదా అనేటువంటిది కూడా ప్రక్కన పెట్టమన్నారు. వస్తే చాలా గొప్ప విశేషమే. వేదాంగ పారంగతుడైనటువంటి మహానుభావుడు నమక చమకములతో, మహామన్య సూక్తంతో అత్యద్భుతమైనటువంటి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు చక్కగా చేసుకొనవచ్చును.